ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఇంకా 300 రూపాయల ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే ఎంత సమయం పడుతున్నది, ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, శ్రీవారి మెట్టు నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని 61,135 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. 19,004 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,78,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 8 నుంచి 10 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటలలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 2 నుంచి 3 గంటలలో దర్శనమైనదండి. ఈరోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 2 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠంలోని 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 5 నుంచి 8 గంటల సమయంలో అయితే దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఈరోజు బుధవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ కోట 20,000 టోకెన్స్ అండి. ఈరోజు ఉదయం 7 గంటలకు 3,821 టోకెన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయండి. ఈ టోకెన్స్ అయిపోయిన తర్వాత రేపటి ఉదయం 3, 4, 5 గంటల స్లాట్లలో ఉన్న టోకెన్స్ ఇవ్వనున్నారు. నిన్నటి రోజున మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి సమాధానాలు అయితే తెలియజేస్తాను. ఈరోజు ఈ వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తాను. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ లింక్ ఈ వీడియోలోని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు మొదటి కామెంట్, అక్కడ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుంటే ఎంత టైం పడుతుంది? తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని దర్శనానికి వెళ్తే వీకెండ్లలో కాకుండా మిగిలిన రోజుల్లో 3 నుంచి 5 గంటల లోపు దర్శనం అవ్వచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, అక్క ఎలాంటి టికెట్స్ లేకుండా బస్సులో అలౌ చేస్తారా పైకి వెళ్ళడానికి? ఎలాంటి టికెట్స్ మరియు టోకెన్స్ లేకుండా బస్సులో కొండపైకి వెళ్ళొచ్చు, లేదా నడిచి అయినా కొండపైకి వెళ్ళొచ్చు. అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేకుండా కూడా దర్శనం చేసుకోవచ్చు. దర్శనం టికెట్స్ లేవు అని ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవండి. మీరు టికెట్స్ లేకపోయినా కొండపైకి వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ మ్యామ్, నిన్న దర్శనం అయిపోయింది మాకు. శ్రీవారి మెట్టు నుండి 3 PM వెళ్ళాము, కానీ టోకెన్స్ అయిపోయాయి. సో మళ్ళీ నైట్ కిందకు వచ్చి భూదేవి కాంప్లెక్స్ దగ్గర క్యూలో ఉన్నాం. మార్నింగ్ 3 నుండి స్టార్ట్ అవుతుంది, 5 AM వరకే అయిపోయాయి. టోకెన్స్కి వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి. థ్యాంక్ యూ అండి. శ్రీవారి మెట్టు దారిలో ఉదయం 6 నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. రోజుకి 5,000 టోకెన్స్ మాత్రమే ఇస్తారండి. అలాగే టోకెన్స్ ఎప్పటి వరకు ఉంటాయో కరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి టోకెన్స్ ఉంటాయండి. రష్ ఎక్కువగా ఉంటే టోకెన్స్ త్వరగా అయిపోతాయి. మీరు మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళారు కాబట్టి టోకెన్స్ అయిపోయి ఉంటాయి. ఇక భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే కాదు, శ్రీవారి మెట్టు నడకదారిలో వెళ్ళే వారికి కూడా ఇచ్చే దివ్య దర్శనం టోకెన్ తీసుకోవాలి అంటే, తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. టోకెన్స్ తీసుకోవాలి అంటే మీరు చెప్పినట్టు ఉదయం 5 లేదా 6 లోపల వెళ్తే ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, విష్ణు నివాసంలో రూమ్స్ ఏ టైమింగ్స్లో ఇస్తారు? ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చా?
విష్ణు నివాసంలో రూమ్స్ ఖాళీగా ఉంటే ఎప్పుడు వెళ్ళినా రూమ్ తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. కానీ 3 నెలల ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి. ప్రస్తుతం ఏప్రిల్ నెల వరకు కూడా తిరుపతి మరియు తిరుమల ఆన్లైన్ రూమ్స్ కోటా అయిపోయింది. కాబట్టి ఏప్రిల్ నెలలోపు రూమ్స్ కావాలి అనుకుంటే ఆఫ్లైన్లో రూమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కామెంట్, శ్రీవారి మెట్ల దగ్గర టికెట్స్ ఇస్తున్నారా మేడం? శ్రీవారి మెట్టు దారిలో ఉదయం 6 నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. రోజుకి 5,000 టికెట్స్ మాత్రమే ఇస్తారు. 5,000 టోకెన్స్ అయిపోతే మరలా నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటలకు టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఇక నెక్స్ట్ కామెంట్, ఈవినింగ్ 4కి 300 రూపీస్ దర్శనం, మార్నింగ్ 10కి వెళ్ళొచ్చా మేడం? 300 రూపీస్ టికెట్లలో బుకింగ్ టైం సాయంత్రం 4 గంటలకు ఉంటే 1 గంట లేదా 2 గంటల ముందైనా వెళ్ళొచ్చు. ఉదయం 10 గంటలకు ఒక్కరోజు బ్రేక్ దర్శనం మాత్రమే ఉంటుంది. కాబట్టి అలో చేసినా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మధ్యాహ్నం 2 గంటలకైతే వెళ్ళండి. ఇక నెక్స్ట్ కామెంట్, రూమ్ డిపాజిట్ రిటర్న్ రావడం లేదు మేడం. మీరు రూమ్ ఖాళీ చేసి 7 వర్కింగ్ డేస్లలో ఎప్పుడైనా రావచ్చు. ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేయండి. 7 వర్కింగ్ డేస్ పూర్తి అయిన తర్వాత కూడా డిపాజిట్ అమౌంట్ రాకపోతే మీరు స్క్రీన్లో కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు ఎప్పుడు రూమ్ వెకేట్ చేశారు, అలాగే రూమ్ నెంబర్ ఇంకా మీ పేరు ఇలాంటి డీటెయిల్స్ తెలియజేస్తే పూర్తి వివరాలు అయితే తెలియజేస్తారండి. ఇక నెక్స్ట్ కామెంట్, 10,500 దర్శనం ఎలా బుక్ చేసుకోవాలి మేడం? 10,500 రూపాయల దర్శనం టికెట్స్ ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో టీటీడీ వారు రిలీజ్ చేసినప్పుడు టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏప్రిల్ నెల వరకు కూడా ఈ టికెట్స్ అయిపోయాయండి. ఆఫ్లైన్లో అయితే రోజుకి 100 టికెట్స్ అయితే ఇస్తారు. తిరుమలలోని జేయూ ఆఫీస్లోని అమౌంట్ పే చేసి టికెట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ డే దర్శనానికి అయితే వెళ్ళొచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, ఓం నమో వెంకటేశాయ భూదేవి కాంప్లెక్స్లో టికెట్ తీసుకుంటే బస్సులో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చా? భూదేవి కాంప్లెక్స్లో ఒక్కటే కాదు, తిరుపతిలో విష్ణు నివాసం మరియు శ్రీనివాసం కాంప్లెక్స్లలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని కూడా బస్సులో వెళ్ళొచ్చు. అలాగే ఈ 3 ప్రాంతాలలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని అలిపిరిదారిలో నడిచి అయినా వెళ్ళొచ్చు లేదా బస్సులో అయినా వెళ్ళొచ్చండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.